సో నేను కూడా కాసేపు కిందకి వెళ్దాం అనుకుంటున్నాను. అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే నాకు ఎందుకో మాట్లాడినట్టు అనిపించట్లేదు. అందుకని డైరెక్ట్గా ఒక్కసారి హను గారి దగ్గరికి వెళ్ళి, సార్ బాగుండు పో అనే ఒక కొత్త ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి తెలుగులో ఇప్పుడు. సో ఈ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పమంటే ఏ సిచ్యువేషన్లో ఎవరికి చెప్తారు బాగుండు పో అని? చాలా చాలా సిచ్యువేషన్స్ చెప్పచ్చు. అందుకే ఒక్కటి బాగుండు పో అని ఎవరికి చెప్తారు, ఎప్పుడు చెప్తారు? ఇంత స్పాంటేనియస్ కాదు, రకరకాల సిచ్యువేషన్స్. అమ్మాయిగా ఐఎస్ దాటేసాం కదా చెప్పేది. పోనీ ఇంకా హేటర్స్ పెద్దగా లేరు. ఓకే, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ప్రదీప్ గారు, మమిత, ఏం ఆప్షన్స్ ఇద్దాం సార్కి? బాగుండు పో అన్నదానికి ఒకసారి ఆప్షన్స్ ఇద్దాం హను గారికి. If he can't itself say, how can I say? Your expression, no? Mamita, you say. I don't know. బాగుండు పో అని అబ్బాయి అమ్మాయికే చెప్తున్నారు కదా, మరి అమ్మాయి అయితే ఎవరికి చెప్తుంది? అబ్బాయికి. వెరీ సింపుల్ ఆన్సర్. శివ గారు ఏమైనా ట్రై చేస్తారేమో? బాగుండు పో. నేను బాగుండాలనుకునే వాళ్ళందరూ బాగుండిపోవాలనుకుంటారు. పాజిటివ్. నాట్ లైక్ దట్. లైఫ్లో ఎప్పుడైనా మన లైఫ్లో ఏదైనా ఒక మంచి విషయం ఎవరి వల్ల అయినా జరిగినప్పుడు ఆ తర్వాత మన లైఫ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలని అనుకుంటాం. అవును, దట్ ఈస్ ద థింగ్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, ఒక్కసారి మీరు కూడా మీ క్రియేటివ్ ఆన్సర్స్ మాకు తెలుసు రవి గారు. సో బాగుండు పో. అది బాగుందండి. మా సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలు కూడా బాగుండాలని బాగుండిపో అనుకోవాలి. సూపర్. ప్రొడ్యూసర్స్ నుంచి రావాల్సిన ఆన్సర్ పర్ఫెక్ట్ రవి గారు. అండ్ సాయి అభ్యంకర్ గారు, ద యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. సో మీరు బాగుండు పో అనేది ఎలా క్రియేట్ చేశారు? వచ్చింది అంటే యూ మైట్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ లైఫ్. సో వాట్ డూ యూ సే? హలో అందరికీ నమస్కారం. హలో. అల్లారుపు. Of course to ex only. I don't have any ex. No, I'm asking, you already did say that line, no, to your ex? No, I don't have any ex. But I'm saying it's dedicated to all ex. Yeah. Future answer this is. No, only one love. అబ్బా, ఓకే, దిస్ ఇస్ ఫర్ ఆన్సర్ సేక్. ఓకే, ఇప్పుడే అర్థమైంది. బేబీ తీసిన డైరెక్టర్కి ఇది తెలియకుండా ఎలా ఉంటుంది? బాగుండు పో అని మనకి ఆటో వెనకాల రాసుకునే ఒక టైటిల్ లాగా అయ్యింది. కాబట్టి సాయి రాజేష్ గారు, బాగుండు పో అని ఎవరికి చెప్తారు? ఆనంద్ వైష్ణవికి. పర్ఫెక్ట్ కదా, ఆటో వెనకాల కొత్త ఎక్స్ప్రెషన్ బాగుండు పో. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు పని చేద్దాం. మమిత, మీ మాటల కోసం, మీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఆన్సర్స్ కోసం. అందుకే వెరీ వేసారా క్లోజ్? అందుకే వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం. ఓకే, సో ప్రేమలుతో చేశారు, మా ముందుకు వచ్చారు, అండ్ ఇప్పుడు డ్యూట్తో రాబోతూ ఉన్నారు. సో ప్రేమలు అంటే లవ్, డూడ్ అంటే ఫ్రెండ్షిప్. వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్. కాబట్టి నేను ఇప్పుడు రెండు పేర్లు చెప్తాను. ప్రేమలు ఎవరికి చెప్తారు, డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ హార్డ్. వెరీ ఈజీ. లవ్ అండ్ ఫ్రెండ్షిప్, దట్స్ ఇట్. నో, టూ ఆర్ పాజిటివ్ ఫీలింగ్స్, రైట్? సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. ఐ కాంట్ డిఫరెన్షియేట్. எனக்கு ఐ ఫీల్ బోత్ టువర్డ్స్ దెమ్. బోత్ సేమ్. ప్రేమలు అండ్ డూడ్. ఓకే, అయితే సేమ్ కూడా చెప్పొచ్చు. యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్. ఐ థింక్ బోత్ ప్రేమలు. బోత్ ప్రేమలు. ఓకే, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. మళ్ళీ డోంట్ సే బోత్ ప్రేమలు. వన్ ప్రేమలు, వన్ డూడ్.
హూ ఇస్ డూడ్? నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా? నో కాదా? అయ్యో చెప్పండి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. both mass like మీరు చెప్తారా? ప్రేమలు ఎవరికి ఇద్దాం, డూడ్ ఎవరికి ఇద్దాం? what I didn't get. Okay, no, let's continue. Yeah, You didn't answer. Come on. I said both dude. Both dude. Yeah. అబ్బా, ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు, ఇద్దరికి డూడ్ అయిపోయింది. ఇప్పుడు అసలేని క్వశ్చన్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. నౌ యూ కాంట్ ఎస్కేప్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. డూడ్ ప్రేమలు. Vijay sir Premalu and Nani garu dude. నాని గారు డూడ్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి, హూ ఇస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని? I haven't worked with any of the stars here, so I would love to, I'd love to act with them all. ఆల్ ఆఫ్ దెమ్. Yeah, you name them, I will act. ఓకే, హూ ఇస్ యువర్ డూడ్ ఫ్రమ్ డూడ్ సెట్? అదే చెప్పబోతున్నా. ఎక్సెప్ట్ పిఆర్, ఎక్సెప్ట్ ప్రదీప్ గారు, డూడ్ సెట్ లో మీ డూడ్ ఎవరు? I think Sharath Kumar sir. ఓ వావ్. Yeah. ఓకే, వై? He's a dude. He's a pakka dude. చిల్. Yeah. ఎస్. ఈ సినిమాలో మేము ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఎమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి, ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఎనీ ఇమోషన్ దట్ యు రిమైండ్ నౌ, ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్? Anything emotional about this film? This film is very special to me because the set was fun, yellame, and after the shoot, I missed them a lot. I was telling everyone that me, my team, everyone missed the set actually. So it was towards the end, I got a little emotional because I missed them. So yeah. Saying bye bye to this set. Yeah, that This- was the most emotional moment for me. Wow, personally. amazing. That says how connected you are with the Yeah, team. yeah, and I was film. really connected to them. Superb. And over to PR, Pradeep Ranganathan garu. Same question తో స్టార్ట్ చేద్దాము. Who is your dude? Okay, yeah. Let's go. Yeah, the same question. Who is your dude from dude set except Namita? Oh, except Other Mamita. than Mamita, yes. Dude mean friends, no? Yes, yes. Yeah. Sai is my friend, Kirti is my friend. One dude. Anil sir is my friend. Oh. Anil garu. Yeah. Anil garu is your friend. Okay. Yeah. And real life dude? Real life dude. My previous film's director, Ashwath Marimuthu is my friend. Yeah. అవునా? Dude, Okay. yeah. ఈ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కి నాకు ఏ సంబంధం లేదు, నేను జస్ట్ అడుగుతున్నా, నన్ను తిట్టుకోవద్దు. ఓకే, ఇవానా, కయాదు అండ్ మమిత ముగ్గురులో యువర్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? My- యూ హ్యావ్ టు పిక్ వన్. On what basis? Everyone acted really well. So ఫేవరెట్ కో స్టార్. We all know everybody is wonderfully talented and beautiful girls. We all know that. Yeah. No, I But can't personally? tell that. Like all are my favorites. ఇది ఎక్స్పెక్టెడ్ No, ఆన్సర్. not only these three. All the heroines are my favorites only. Not only these three. All the heroines are my favorites only. ఓహో, చేయబోతే ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరెట్? Yeah, favorites, sweethearts. సూపర్. సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్, యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసు. మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరి థియేటర్స్ లో చూశారు. సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదేంటి ట్రైలర్ లాంచ్ లో అని నన్ను అడిగారు. ఎవ్రీబడి ఆస్క్డ్ మీ.
సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి, ఎంతమందికి కావాలి డైలాగ్? మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? డైలాగ్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. డైలాగ్ సేమ్ టు సేమ్. That's it. మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేసాం. ఇంకొక డైలాగ్ ప్లీజ్. నాకు కొంచెం తెక్కుంది, కానీ తెలుగు లెక్క. దిస్ ఇస్ వెరీ సింపుల్. యూ క్యాన్ వెరీ టూ. My brain is not braining. I'm not able to live. నాకు కొంచెం తిక్కుంది. I'm very weak student, ma'am. మమిత ట్రై చేస్తుంది. లెట్స్ ట్రై. నాకు కొంచెం తిక్కుంది. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది. సూపర్. సో ఎస్, ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, మీరు లవ్ టుడే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, డ్రాగన్ కానీ ఇప్పుడు కానీ మీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి. బోల్డ్ అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది, తమిళ్లో కానీ తెలుగులో కానీ. అండ్ రీసెంట్ గా నాగార్జున గారు కూడా ఒక ఎరాకి రజనీకాంత్ గారు, తర్వాత ధనుష్ గారు, అండ్ నా ప్రదీప్ రంగనాథ్ గారు అని చెప్పేసి అన్నారు. సో ఇన్ని కాంప్లిమెంట్స్ మధ్య వాట్ డూ యూ థింక్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టిల్ డేట్? My biggest achievement is getting people's love. Amazing. Because I've never expected this much love that I will get from everyone. Yeah, I feel that is my biggest achievement. Superb, Pradeep garu. Thank you so much.